ఏకే న్యూస్ కి స్వాగతం। లైంగిక దాడిలో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ చర్యపై ఖండించిన మా నాయకుని సమర్థించాల్సింది పోయి ఎదురు దాడి చేయడం ఎంతవరకు తగునని బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి మంతని లక్ష్మణ్ మాజీ వైస్ ఎంపీ వేల్పుల గట్టయ్యలు పేర్కొన్నారు। శుక్రవారం మంత్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత మహిళపై జరిగిన దాడిని ఖండించాల్సిన కాంగ్రెస్ దళిత నాయకులు ఖండించకుండా మంత్రి శ్రీధర్ బాబు మెప్పు కోసం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు బడుగు బలహీన వర్గాల ప్రజల్ని కలుపుకొని ముందుకు సాగుతున్న మా నాయకుడిపై విమర్శించడం ఏకవచనంతో సంబోధించడం సరికాదని వారన్నారు। పుట్టమధు అనే నాయకుడు లేకుంటే కాంగ్రెస్ నాయకులకు పబ్బం గడవదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు తన మేనమామ సర్కార్గా చలామణి అవుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని లక్షలాది రూపాయలు తీసుకుని మోసాలకు పాల్పడ్డారని, అదే మంత్రి అభివృద్ధి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోడ్లు, వాగులపై వంతెనలు, సాగునీరు, తాగునీరు, విద్యుత్ అందించిన ఘనత మా నాయకుడిదేనని పేర్కొన్నారు। స్టేషన్లో తోటి సరసర కానిస్టేబుల్పై తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసినటువంటి ఎస్ఐ సూచనలను ఖండిస్తూ మా ప్రీతమ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది। సభ్య సమాజం తలదించుకునేగా పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలినటువంటి ఆ సంఘటనను ఖండించాల్సినటువంటి దళిత మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాల్సినటువంటి మా దళిత మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు పుట్టమధు గారిని విమర్శించడం, ఏకవచనంతో మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాం। ఒక జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య నాయకుడిగా ఉన్నటువంటి పుట్ట మధు గారిపై అవాకులు చివాకులు పెరగడం మంచిది కాదని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే మాత్రం మాసాలు చేసిండంటారు। ఏమైనా ప్రజలకు ఇలాంటి నీచమైన పనులు జరిగితే మాత్రం నాకు సంబంధం లేదంటున్నారు। కాంగ్రెస్ నాయకులారా కళ్ళు తెరిచి ఆలోచన చేయండి। పుట్ట మధు అనే వ్యక్తి లేకపోతే మీకు మీ సార్ దగ్గర పబ్బం గడవదని, మీ సార్ మిమ్మల్ని ఏకే పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అనేక మోసాలు, ఘోరాలు ఈ మంత్రి నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి। గతంలో సర్కారుగా పిలిపించుకోబడి రాజరికం నిలబెట్టినటువంటి శ్రీధర్ బాబు గారి మేనమామ ఎన్ని అరాచకాలు చేసిండు, ఎంతమంది మహిళలను ఇబ్బంది చేసిండు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు తీసుకుంటే సూరాయపల్లి గ్రామానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది। అతనికి నేటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు। ఆరేళ్ళు వెంకన్న కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సి ఉండే, అతను కూడా అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా అతనికి జరిగిన అన్యాయాన్ని శ్రీధర్ బాబు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం వల్ల అతను గుండె హార్ట్తోని మానసిక వేదనతో చనిపోవడం జరిగింది। ఇలా చెప్పుకుంటూ పోతే అనేక నేరాలు, ఘోరాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి, ఎన్నో గుంటకు ఎన్కౌంటర్లు జరిగాయి। అన్నిటికీ ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యత వహించకపోతే ప్రతిపక్షంలో ఉన్నవారు బాధ్యత వహిస్తారని తెలియజేస్తా ఉన్నాం। అలాగే రోడ్లు అభివృద్ధి గురించి మాట్లాడితే అభివృద్ధి అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్లలో సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ కానీ, అనేక మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, కరెంటు విషయంలో కానీ ఎంత గ్రామాలు అభివృద్ధి చెందినాయో కళ్ళుండి చూడలేని ఈ కాంగ్రెస్ కబోదులకు ఏ విధంగా చెప్పాలో ప్రెస్ మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు మిషన్ భగీరథ నీరు ద్వారా స్వచ్ఛమైన నీరు రావడం వల్ల ఒక్క హాస్పిటల్లో కూడా ఒక్క పేషెంట్ కూడా మలేరియా, డయేరియా ఇలాంటి రోగాలతో హాస్పిటల్ ఎందుకు అంటే దానికి కారణం గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీరు వల్ల ఆ నీటిని తాగిన ప్రజలు ఆరోగ్యంగా ఉండడం వల్ల హాస్పిటల్లో పేషెంట్లుగా ప్రజలు ఉండడం లేదు। గతంలో అనేక రక్త పరీక్షలకే వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్న ప్రజలు ఈరోజు ఒక్కరు కూడా హాస్పిటల్కి పోకుండా హాయిగా ఇంట్లో ఉంటున్నారంటే దీనికి కారణం
గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడం వల్ల ఇది జరిగింది. అలాగే గౌరవం మా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు గారు కూడా ఎప్పటికప్పుడు పేద ప్రజల పక్షాన అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే అక్కడికి చేరుకొని దాన్ని ఖండించి ఒకవేళ ఇబ్బందులు ఉంటే సాయం చేసి మరి ప్రజల్లో మన్నన పొందాడు. ఆ మన్నన పొందడం వల్లనే ఆయన ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ ఉన్నాడని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా మా దళిత మిత్రులు పుట్టమధును విమర్శించడంలో చూపిస్తున్న అతి ఉత్సాహం మరి శ్రీధర్ బాబు తోటి పనులు చేయించే దాంట్లో ఉండాలని అలా పోటీ పడాలని మీకు ఆ ఆయన ఒక తిరుపతి దేవుడిలాగా అయిపోయింది. మీకు తిరుపతి దేవుని కన్నా గంట కోరిన కన్నా దర్శనం అవుతుంది. కానీ మీ దళితులకు మన దళితులకు మరి ఇతర పేదలకు ఆయన దర్శనం 24 గంటలైనా దొరకలేదని ఇది గుర్తుంచుకొని పుట్టమధును విమర్శించే ముందు ఆచితూచి మాట్లాడాలని తెలియజేస్తాను. నిన్ననే ఈనాడు పేపర్లో ఈరోజు నిన్న వచ్చింది 15 డివిజన్లకు అప్గ్రేడ్ చేసిర్రు రెవెన్యూ డివిజన్లకు. మరి సంవత్సరం 2 సంవత్సరాల కింద రెవెన్యూ డివిజన్ అయితే ఏదైతే కాటారం అయిందో దానికి అప్గ్రేడ్ చేసిర్రు. 30 ఏళ్ల నుంచి మంతనీలో రెవెన్యూ డివిజన్ ఉన్నది. మరి మంతనీలో రెవెన్యూ డివిజన్ అప్గ్రేడ్ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీరు మీ నాయకుడిని అడగాలని చెప్పి నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. మరి మంత్రి మీద ప్రేమ ఉంటే మరి మంత్రిని రెవెన్యూ డివిజన్ అప్గ్రేడ్ ఎందుకు చేయాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. పట్టుకొని ఏకవచనంతో నువ్వు అని సంబోధిస్తే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి మా దళిత సోదరులకు నేను హెచ్చరిస్తున్నాను. మరి ఏదైతే మా నాయకుడిని విమర్శ చేసిన వారికి పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ.